మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలో వివేకవర్ధిని పాఠశాల విద్యార్థులను వ్యవసాయ క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు టీచర్స్. వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు మల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలోని పొలాలను చూపించారు. సాగు చేసే విధానాలను, దిగుబడుల కోసం రైతులు పాటించే జాగ్రత్తలను వివరించారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు వ్యవసాయం ఆసక్తి పెరుగుతుందన్నారు టీచర్లు. ఎట్లా గ్రో చేస్తున్నారు, కలుపు మొక్కలను ఎట్లా అంటే ప్లాంట్స్ నుంచి అలా ఎట్లా రిమూవ్ చేయడానికి ఎట్లా ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు, కెమికల్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తే మనకి ఏం ఎఫెక్ట్ ఉంటుంది, సాయిల్ ఫెర్టిలిటీ ఎట్లా తగ్గిపోయిందో కూడా వాళ్ళు మనకు చెప్పిళ్ళు. మన ఫాదర్స్ ఎట్లున్నారు, మనం ఎట్లున్నాము, మనము కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఇలా అయిపోతుందని ఆర్గానిక్ మాన్యూర్ యూజ్ చేయాలని వాళ్ళు చెప్పిళ్ళు. ఫార్మర్స్ నుంచి డిఫరెంట్ సాయిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళు pH వాల్యూ చెప్పి ఫార్మర్స్కి ఒక అవేర్నెస్ ఇస్తున్నారు. బట్ ఫార్మర్స్ వాళ్ళని ఫాలో అవుతలేరని మాకు చెప్పిళ్ళు. ఫార్మర్స్ వాళ్ళని ఫాలో అయ్యి మనకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ప్లాంట్స్ ఎట్లుంటాయి, ప్యాడీని ఎట్లా డెవలప్ చేస్తారు, పాలినేషన్ ఎట్లా అవుతుంది, వీడింగ్ ఎట్లా చేస్తారు అన్నీ మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. అండ్ మేము క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకునే దానికంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు బాగా అర్థమైంది. అవి ఎట్లుంటాయి, ఎంత టైం పడుతుంది, షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ అన్నీ బాగా అర్థమైనాయి. పొటాషియం వేస్తే ఏమొస్తుంది, నైట్రోజన్ వల్ల లాభాలు ఏంటి, ఫాస్ఫరస్ వల్ల లాభాలు ఏంటి అనేటువంటి విషయాలని వాళ్ళు ల్యాబ్లో ఇక్కడ ఉన్నటువంటి ఆ సార్ వాళ్ళు చూపించడం ద్వారా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఫీల్డ్ ట్రిప్ వాళ్ళ క్షేత్ర పర్యటనకు వచ్చేసి ప్యాడీని కూడా వ్యవసాయం ఎలా చేస్తారు, వరి పంటలు ఎలా పండించాలి, దాంట్లో ఉండేటువంటి రకాలు ఏంటి, ఆడమగ విత్తనం అంటే ఏంటి, జేఎస్ఆర్ అంటే ఏంటి, ఆ పంటలు ఎంతకాలం వరకు వస్తుంది, 4 నెలల పంటలో వచ్చేటువంటి లాభం ఏంటి, 5 నెలల పంటలో వచ్చేటువంటి దిగుబడులు ఎక్కువగా వచ్చేటువంటి విధానాన్ని ప్రతిరోజు వీళ్ళంతా వ్యవసాయ రైతు బిడ్డలు అయినప్పటికీ ఈ బడిలో బిజీగా ఉండి ఆ పిల్లలు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అడగలేనటువంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ చాలా విషయాలను, ఈ పంట ఎలా పండుతుంది, దీనివల్ల దిగుబడి ఏంటి, సో పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జి చాలా అవసరం అనే ఉద్దేశంతో ఈరోజు రావడం వల్ల చాలా నాలెడ్జ్ని గెయిన్ చేశారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం.